పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపై కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆధారరహితమని వారు తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా సమావేశాల్లో ఎలాంటి ఆరోపణలు చేసినా వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలను ప్రజల ముందు ఉంచాలని ఎంపీపీ దీనమయ్య డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు బత్తాడు గౌరీశంకర్రావు మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఇప్పుడు ఆధారాలతోనే మాట్లాడతారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పుష్పశ్రీవాణిని గిరిజనరాలు కాదంటూ పదే పదే మాట్లాడటం సరికాదన్నారు. ఈ అంశంపై న్యాయస్థానం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం వెలువరించిందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ నాయకులు నిమ్మక గోపాల్ గౌరిశెట్టి గిరి మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదన్నారు. ఇకనైనా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ఉంచిన తర్వాతే మాట్లాడాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ రాధిక, అరకు ఎస్సీ సెల్ అధ్యక్షుడు నిమ్మక గోపాల్, రజక సంఘం డైరెక్టర్ గౌరిశెట్టి గిరితో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి తోయక జగదీశ్వరి గారు మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పుష్పశ్రీవాణి గారిపై తప్పుడు ఆరోపణలు విలువలేని మాట్లాడడం సమంజసం కాదని తెలియజేస్తూ ఉన్నాము. ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచి 3 సార్లు పోటీ చేసి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఏకవచనంతో సంబోధించడం, నిరాధారమైన విలువలేని మాటలు మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఒక రాజ్యాంగం కల్పించిన హక్కులు గల న్యాయస్థానంలో ఎస్టీ కొండదొరన నిర్ధారించిన ఒక వ్యక్తిపై ఏ కులమని సంబోధించడం అనేది చాలా తప్పుడు వ్యాఖ్యలండి ఇవి.